హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీ అందరికీ నేను ఇష్టకామేశ్వరి దేవి ఆలయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ శ్రీశైలేశ్వరుని అమ్మవారిని, శ్రీశైలేశ్వరుని, సాక్షి గణపతిని దర్శించుకొని వచ్చేస్తాము. కానీ ఆ కొండ మీద చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలాగే చాలా తక్కువ మంది దర్శించుకున్న ఆలయాల్లో ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఎంతో అదృష్టవంతులు మాత్రమే ఈ ఆలయం గురించి తెలుసుకొని, ఈ అమ్మవారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడికి వెళ్ళాలన్నా అంత ఈజీ ఏమీ కాదండి. చాలా కష్టపడి వెళ్ళాలన్నమాట. ఈ ఆలయంకి వెళ్ళిన తర్వాత భక్తులు అమ్మవారి నుదుటిని బొట్టు పెట్టి కోరికను కోరుకుంటారు. ఆ సమయంలోని అమ్మవారి శరీరాన్ని తాకిన అనుభూతి కలుగుతుందన్నమాట. ఈ మహత్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ తన్మయత్వానికి లోనవుతారు. అమ్మవారికి బొట్టు పెడుతున్నప్పుడు మనం నిజంగా అమ్మవారినే ముట్టుకున్నామా, అమ్మవారిని మనం పట్టుకున్నామా, ఒక మనిషికి బొట్టు పెట్టినప్పుడు మనకి ఏ ఫీలింగ్ ఉంటుందో నిజంగా ఆ ఫీలింగే ఉంటుందన్నమాట. శ్రీశైలంలో గొప్ప గొప్ప రహస్యాలు ఉన్నాయి. అందులో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఒక గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగుల్లో అమ్మవారి దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే కొండ మీద కమాండర్ జీపులు ఉంటాయన్నమాట. ఆ జీపులు ఎక్కాలి. సాధారణ వాహనాలు పనికిరావు. యాక్చువల్గా సాధారణ వాహనాలను కూడా అక్కడికి ఎలౌ చెయ్యరనమాట. ఒక్కొక్కరికి 1200 తీసుకుంటారు. దీనికి కూడా టికెట్స్ ఉంటాయి. టికెట్స్ ఆన్లైన్లో ఏమీ పెట్టరు. మనం డైరెక్ట్గా ముందు రోజు వెళ్తే మనకి టికెట్స్ ఇస్తారనమాట. అలా తీసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఒక పూర్తి రోజు కేటాయించుకోవాలి. అలాగే ఒక పెద్దవాళ్ళకైతే ఇది కొంచెం కష్టతరంగా అవుతుంది. సో మనం అంత పెద్దవాళ్ళని దీన్ని ప్రిఫర్ చేయకూడదు. ఈ అమ్మవారి దగ్గరికి దర్శనం వెళ్ళాలంటే కొండల్లోంచి, గుట్టల్లోంచి, లోయల్లోంచి ప్రయాణం చేయాలి. ఈ జీపుల్ని 1 కిలోమీటర్ దూరంలోనే ఆపేస్తారు. అక్కడి నుంచి నడక మార్గంలో వెళ్ళాలి. అంత ఈజీగా ఏమీ వెళ్ళడానికి అవ్వదండి. చాలా కష్టపడి వెళ్ళాలి అమ్మవారిని. మనకి 1 కిలోమీటర్ దూరంలోనే దీనికి చెక్ పోస్ట్ ఉంటుందన్నమాట. చెక్ పోస్ట్ దగ్గర ఈ జీపులను ఆపేస్తారు. అక్కడ మన డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని మనల్ని పంపిస్తారు. రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ మనకి సంతకాలు చేయించుకొని మళ్ళీ వెనక్కి పంపుతారనమాట. దీనికోసం మనం శ్రీశైలం కొండ మీదే మనం కమాండర్ జీపుల్ని మాట్లాడుకోవాలి. ఈ అమ్మవారి దర్శనం అద్భుతం, అమోఘం అండి. ఇది మాటల్లో చెప్పలేమన్నమాట. ఈ తల్లి దర్శించుకోవడానికి కిందకి ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే అనమాట అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్ళి కొంచెం మెట్లు దిగిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవాలి. చిన్న గుహలో ఉంటుంది తల్లి దర్శనం అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. అసలు ఆ మాటలు మీకు చెప్తున్నాను కానీ నాకే అసలు వణుకు వస్తుంది అనమాట. ఈ అమ్మవారిది చెప్తుంటే అనమాట. తన్మయత్వంతో మాటలు కూడా రావట్లేదు నాకు. అంత ఆనందం అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్తాం కానీ ఏ రోజు అమ్మవారి దర్శనం జరగలేదు. కానీ ఈ సంవత్సరం వెళ్ళే అదృష్ట భాగ్యం కలిగిందనమాట. ఆ అదృష్టం చూసి వచ్చాము. అలాగే సాక్షి గణపతి, ఇంకా కొండ మీద చాలా ప్రదేశాలు చూసాం అనమాట. మేము ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బయలుదేరి వెళ్ళాము. ఆ రోజంతా శ్రీశైలంలో గడిపి నెక్స్ట్ డే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంతేనండి నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.